గుండుబా. ఓ ఏషాలు మస్తు సంబరం మీద ఉన్నావు, ఏంటి కథ? అరే వాణి, నీకు ఈజీగా ఒక 10,000 రూపాయలు వచ్చే ప్లాన్ చెప్పాలా? 10,000 నువ్విస్తావా? నేనియ్యా, ఇప్పిస్తా. ఎట్లయితేంది, పైసలు వచ్చింది ముఖ్యం. ఆ, పంపి పంపి చెప్పున పంపు. పంపియాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏం చెయ్యాలి? గుండు కొట్టించుకోవాలి. నేను గుండు కొట్టించుకోవాలనా? పిచ్చిలేసిందా నీకేమన్నా? అసలు గుండు చేయించుకుంటే ఎట్లుంటావు నువ్వు? గమ్మతున్నావు తెలుసా? గుద్దుతే గుండు వలుగుతుంది ఏమనుకుంటున్నావో, గాడిదిగా ఎక్కను. అబ్బా, 10,000 రూపాయలు వస్తున్నప్పుడు గుండు కొట్టించుకుంటే ఏమవుతుందట? నాకు కూడా పైసలు ఇస్తా అన్నారు, అందుకే గుండు కొట్టించుకునేది అందుకు పోతున్నా. 10,000 కాదు, 1,00,000 ఇచ్చినా ఏ ఆడపిల్ల ఒప్పుకోదు అట్లా. మా లేడీస్ కు జుట్టు అంటే ఎంత ఇష్టమో నీకేం తెలుసు? అబ్బో, జుట్టు ఉన్నది పిల్కంత, ఇప్పుడు పెట్టింది సౌరమేనా? అరే నేను చెప్పేది నీ మంచి కోసమే. పైసలు వచ్చుడే కాదు, వైరస్ రాకుంటుంటది నీకు. వైరసా? కరోనా అట్లాంటి డేంజర్ వైరస్ సోకుతుందట ఇప్పుడు. అది సోకొద్దంటే గుండు కొట్టించుకోవాలన్నట. వైరస్ సోకద్దని గుండు కొట్టించుకోవాలనా? నీకు ఒక ఫోన్ వచ్చింది కదా దీని గురించి. అంటే నీకు కూడా ఫోన్ వచ్చిందా? మరి గుండె ఎందుకు కొట్టించుకోలే? నీయసొంటోళ్లకు గుండు కొట్టే పనులనే ఉన్నారు ఆ ఫోన్ చేసిన వాళ్ళు. గానీ అంటే అంటే మేము తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, గుండు చేయించుకుంటే పైసలు ఇస్తామని చెప్పుంటారే. అవును, వైరస్ రాకుండా గుండు చేయించుకున్న వాళ్ళకు ఆడోళ్ళకైతేనేమో 15,000, మగోళ్ళకైతే 6,000, స్టూడెంట్స్కి అయితే ఏకంగా 45,000 రూపాయలు, ఇంకా ల్యాప్టాప్ కూడా ఫ్రీకి ఇస్తారట. నీకోటి చెప్పరా, నేను స్టూడెంట్ అని చెప్పిన వాళ్ళకు నమ్మేసిండ్రు. వాళ్ళు ఆడోళ్ళకు 15,000 ఇస్తానంటే మరి నువ్వు నాకు 10,000 అని చెప్పినావు. అంటే నీకు మ్యాటర్ తెలియదు కదా, ఇది చెప్పి ఒక 5,000 కమిషన్ కొడదాం అనుకున్నా. సిగ్గుండాలు గింతనన్నా, అయినా అదంతా అబద్ధం. అబ్బచ్చా, నాకు ఫోన్ చేసి అబద్ధం చెప్తే వాళ్ళకేమొస్తుందట తొక్క. అదొక రకం పైశాచిక ఆనందం. నాకెక్కడ 45,000 రూపాయలు వస్తాయో అని చెప్పి కుళ్ళు నీకు. అరే నిజంరా నాయనా, తమిళనాడు సేలం జిల్లా పుదుకొత్తంబాడిలా గిట్లనే ఫోన్ చేస్తే 2 అక్కలు గుండు కొట్టించుకున్నారు. అరెవ్వా, పైసలు ఇచ్చిండ్రా మరి? ఫోన్ చేసిందే పోకిరిగాళ్ళంటే మళ్ళా పైసలు ఇచ్చిండ్రా అంటవేంద్రా పింజారోడా. అంటే ఇయ్యలేదా? ఆ అక్కలిద్దరు గుండు మేము కొట్టించుకున్నామని చెప్దామని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందట. ఛార్జింగ్ లేదేమో. నీకు తలకాయ లేదు. గింత చెప్తుంటే కూడా ఇంకా నమ్ముతున్నావా? పోయి గుండు కొట్టించుకున్నాక పైసలు రాకుంటే అప్పుడు తెలుస్తుంది నీకు. పైసలు రాకుంటే పుసుక్కునే వాళ్ళని గుండె ఎందుకు చేయించుకున్నావు అంటే చెప్పలేక సిగ్గుపోతుంది. వాణి, నేను నిజంగా గుండె చేయించుకునేందుకు పోతున్నా అనుకుంటున్నావేంది? కాదు, వార్త చెప్పేదానికి ఇట్లా చేసిన గంతే. సాల్తి, నేను అసలు ముచ్చట బయట పెట్టేసరికి వార్త చెప్తున్నా అని కవరింగ్ ఇస్తున్నావా? నడివిగా సాలు గాని, జర లేట్ అయితే గుండు చేయించుకునేటోన్వి సోడిగా. కానీ గమ్మత్ కాకుంటే గుండు కొట్టించుకుంటే సర్కారు పైసలు ఇస్తుందనగానే నమ్మి ఎట్లా చేయించుకుంటారు లాలైనా? నిజమా కాదని కనుక్కోరా. మొత్తానికి విక్రమార్కుడు సినిమాల అత్తిలి సత్తి క్యారెక్టర్ను నిజంగా చూపెట్టిండు కదా ఆడేవాడో.